హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితాస్ వరల్డ్. ఇవాల్టి వ్లాగ్ వచ్చి తిరుపతి ట్రిప్. బుజ్జులను తీసుకుని ఫస్ట్ టైం మేము తిరుపతి వెళ్తున్నాం. ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం. దాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుంటే అది వీడియో తీస్తుంటే అలా ముందుకొచ్చి అలా చూస్తూ ఉంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందని. సో ఇలా స్టేషన్కి వచ్చేసాం. ఫస్ట్ టైం ట్రైన్ అనేది ఎక్కుతుంది. ఇప్పుడు దాకా ట్రైన్ అనేది ఎక్కలేదన్నమాట. సో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతుంది. సో అదంతా చూపిస్తుంటే అలా చూస్తూ ఉందన్నమాట. అలా చూస్తూనే ఉండిపోయింది. ఈ వీడియో నేను కొంచెం లేట్గానే అప్లోడ్ చేయొచ్చు. బుజ్జులతో అస్సలు వీడియో చేయడానికి కుదరట్లేదు, యూట్యూబ్లో పెట్టడానికి కుదరట్లేదు. నేను వీడియో ఇలా స్టార్ట్ చేస్తాను, ఎడిట్ చేద్దామని చెప్పి అస్సలు లెగిసిపోద్ది అనమాట పడుకుంటే. ఆ క్యాప్ పెడితే గాలి రాకుండా, చల్లదనం తగలకుండా తీయడానికే చూస్తుంది. సో ట్రైన్ ఎక్కేసాక అంతా చూసుకుంటుంది. ఫస్ట్ టైం కదా ఎక్కేది, అంతా చూసుకుంటూ ఉంది. అసలు పిలుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. బుజ్జులు అయితే మొత్తం ట్రైన్ మొత్తం చూస్తుంది, ఎవరు వస్తున్నారు ఏంటి అనేది చూస్తూనే ఉంది. చుట్టుపక్కల లో పడుకుందనమాట. అటు పక్కన సీట్లో ఎవరు రాకపోతే నేను పడుకోబెట్టాను దాన్ని. వాళ్ళు వచ్చేసారనమాట. వచ్చేస్తే వాళ్ళ మాటలకి అలా చూస్తూనే ఉంది. ఒక ½ దాకా వాళ్ళని అలా చూస్తూనే ఉంది. ఏం మాట్లాడకుండా అలా చూస్తూనే ఉంది. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బుజ్జులు అస్సలు అల్లరి చేయలేదు. చాలా అసలు మాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు అనమాట. నైట్ టైం అయితే ఇలా లెగిసి ఆడుకుంటుంది. కాసేపు ఆడుకుని మళ్ళీ పడుకుంది. పక్కన ప్యాసింజర్స్తో వాళ్ళతో ఆడుకుంది కాసేపు. కొంతమంది పిల్లలు అయితే అల్లరి చేసేస్తారు, మారం చేసేస్తారు, అస్సలు కూర్చొనివ్వరు, పడుకోనివ్వరు. సో బుజ్జులుకి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. మాకైతే బుజ్జులు అయితే చక్కగా పడుకుంది, ఆడుకుంది, అసలు కబుర్లు చెప్పింది. అది మట్టుకి ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసినట్టుంది, చాలా ఎంజాయ్ చేసింది. సో చుట్టూ చూస్తుంది. బయట అంటే ఇంకా తెలీదు బయట అలా చూడాలి ఇలా చూడాలని. బట్ ట్రైన్లో మటుకి మొత్తం అటు ఇటు దాకా చూసుకుంటూనే ఉంది. ఎక్కడున్నాను అంటూ. బయట చూడు అన్నా కూడా చూడట్లేదు. ఇంకొంచెం మనసు పెరిగితే చూస్తుందేమో. అలా మేము తిరుపతి స్టేషన్కి వచ్చేసాము. ఫుల్ రెయిన్. మేము ఆల్రెడీ తిరుపతిలోనే మేము హోటల్ అనేది బుక్ చేసుకున్నాం, రూమ్ అనేది బుక్ చేసుకున్నాం కాబట్టి సో అక్కడి నుంచి స్టేషన్ నుంచి రూమ్కి వెళ్ళిపోయాము. ఆ వానలో నేనైతే వీడియో ఏం తీయలేదు. సో నేను ఇలా చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ దిగామన్నమాట, 4 కల్లా దిగాము. సో ఆ మార్నింగ్ టైం నేను అసలు వీడియో క్యాప్చర్ చేయలేదు, ఏమీ చేయలేదన్నమాట, మామూలుగా చెప్తున్నాను. దిగాక కొంచెం రిలాక్స్ అయ్యి మేము అంతా ఫ్రెష్ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయ్యాము. అసలు ఆ రోజైతే ఫుల్ రెయిన్ అనమాట. అసలు వాన అనేది తగ్గలేదు, పడుతూనే ఉంది, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట. కింద రూమ్ నుంచి తిరుమలకి కొండపైకి క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాము. కొంచెం టైమింగ్లో అటు ఇటు అయి ఉండొచ్చు కానీ దర్శనం కానీ అంత తిరుమల ట్రిప్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా జరిగింది. ఒక రెయిన్ వల్ల టైమింగ్ కొంచెం చేంజ్ అయింది. ఆ వాన పడి ఆ వ్యూ అయితే కొండపైన చాలా అంటే చాలా బాగుంది. ఫాగ్ పట్టేసేసి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కాకపోతే చిన్న ప్రాబ్లం అనిపించింది మాకు. సో మేమిద్దరం వెళ్ళుంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే బుజ్జులు తీసుకుని వెళ్ళాం కదా, అది ఎక్కడ తడిచిద్ది, దానికి ఫీవర్ వచ్చిద్దా ఆ వాన వల్ల, నాకు అదొక భయం అనిపించింది. కాకపోతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం కానీ ఏమీ లేదు. బుజ్జులకు కూడా అసలు ఏమీ లేదనమాట, వాళ్ళు తడిచినా కూడా. సో మేము వెళ్ళింది November 30 శనివారం అనమాట. ఎందుకు ఆ రోజే వెళ్ళాలి అనుకున్నామంటే మా వారి బర్త్డే కూడా. సో అందుకని మేము ఆ రోజే ప్లాన్ చేసుకున్నాము, తిరుపతి వెళ్తే బాగుంటుంది అని చెప్పి. బుజ్జులు చూడండి సూపర్గా రిలాక్స్ అయిపోతుంది కూర్చుని. ఇందాక ఫాగ్ పట్టింది అని చెప్పాను కదా, చాలా బాగుంది బ్యూటిఫుల్గా అని. చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఫాగ్ అనేది.
మేము కింద నుంచి కొండపైకి వెళ్ళేటప్పటికే మాకు 12:30 అయిపోయింది. 12:30 అయ్యేటప్పటికి అక్కడ ఏంటంటే 1 అవర్ ఆపేస్తారంట దర్శనం అనేది. సుపదం దర్శనం అనేది బిలో 1 ఇయర్ బేబీని తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫ్రీ ఎంట్రీ అనమాట. సో సుపదం అనేది టెంపుల్లో లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. అక్కడక్కడ నాకు లొకేషన్ బాగుంది అని చెప్పి నేను అక్కడక్కడ వీడియో తీశాను అనమాట ట్రావెలింగ్లో. సో కొండపైకి ఎక్కుతున్నప్పుడు సుపదం ద్వారా దర్శనానికి ఎవరెవరిని పంపిస్తారు, ఎవరెవరు ఏ టైం అనేది నేను స్క్రీన్ మీద లిస్ట్ అనేది పెట్టాను. సో మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది. సో బేబీస్కి అయితే 12 to 5 వరకే. సో మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 5 దాకా ఎంట్రీ. ఇలా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి దర్శనానికి. మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. బేబీస్కి వచ్చేటప్పటికి మదర్ ఆధార్ కార్డ్, ఫాదర్ ఆధార్ కార్డ్, బేబీకి వచ్చేటప్పటికి బర్త్ సర్టిఫికెట్ లేకపోతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక సమ్మరీ ఇస్తారు, మనకి డిశ్చార్జ్ సమ్మరీ అని చెప్పి ఇస్తారు. అది తీసుకొచ్చినా కూడా పంపిస్తారనమాట దర్శనానికి. నేనైతే బర్త్ సర్టిఫికేట్ చూపించలేదు, డిశ్చార్జ్ సమ్మరీ చూపించాను. సో ఎంట్రీ ఇచ్చేశారు. బేబీని తీసుకుని 1 year లోపు ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, ఇది ఎవరికైనా ఉండే డౌటే. సో ప్రతి మంత్ ఒకసారి వెళ్ళొచ్చు బేబీని తీసుకుని. సుపదం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. మేము ఇలా కొండపైకి ఎక్కేటప్పటికే మాకు 12:30 అయిపోయింది. సో 12:30 అయిపోయింది అనమాట. ఈ సుపదం ద్వారా దర్శనం ఏంటంటే 1 hour బ్రేక్ అనేది, అంటే 1 hour దర్శనాన్ని ఆపేస్తారనమాట. సో అది మాకు ఎప్పుడు ఆపేస్తారో అని తెలియదు, మ్యాక్సిమం మధ్యాహ్నమే ఆపేస్తారు కదా. సో అక్కడ వెయిట్ చేసేటప్పుడు ఎందుకని చెప్పి మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో ఇలా రెస్టారెంట్కి వచ్చేసాము. అక్కడ కొండపైన శ్రీ అన్నమయ్య రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా వెళ్తే గనక అక్కడ టేస్ట్ చేయండి. ఫుడ్ అనేది చాలా బాగుంది. ఫుడ్ అయితే మేము ఫుడ్ తింటున్నప్పుడు వీడియో తీయలేకపోయాను. సో బుజ్జులు అయితే అల్లరి చేసిందనమాట, అల్లరి చేస్తుంది, అంతా లాగేస్తుంది అనమాట తినివ్వకోకుండా. సో అక్కడ ఉన్న స్టాఫే ఒకళ్ళు వచ్చి బేబీని పట్టుకున్నారనమాట మేము ఆఫ్ ద ఫుడ్ తినే అంతవరకు. సో ఇంకా ఏంటంటే జనాలు వచ్చే కొద్దీ వాళ్ళకి సర్వ్ చేయాలి కదా. సో అప్పుడు బేబీని ఇచ్చేశారు. మా వారు తినేసేసి బేబీని పట్టుకున్నారనమాట. బుజ్జులకు వచ్చేటప్పటికి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను ఫుడ్ అనేది, ఇన్స్టెంట్గా ఫుడ్ పెట్టడానికి. బుజ్జులు క్యాప్ అయితే చాలా క్యూట్గా ఉంది, నాకు చూడంగానే కొనాలనిపించింది. సో కొనేసాను. అది అసలు పెట్టుకునిద్దా లేదా అని అనిపించింది. కాకపోతే ఫస్ట్ ఒక 10 minutes అలా తీసేస్తూ ఉందన్నమాట. కాకపోతే ఫైనల్గా ఉంచుకుంది కాబట్టి హ్యాపీ. అదైతే ఆ టేబుల్ని కొడుతూ ఆడుకుంటూ ఉందన్నమాట. సో అక్కడ వాన పడుతుంది కాబట్టి కొంచెం చిరాగ్గా ఉంది. దానికి మటుకి ఏం లేదు, బుజ్జులు అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ట్రిప్ మటుకి. సో మేము ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్ళేటప్పటికి, మేము మళ్ళా సుపదం దర్శనంకి వెళ్ళేటప్పటికి మ్యాక్స్ 2:30 అయింది. 2:30కి మేము అక్కడ దిగేసేసి ఫోన్స్, చెప్పులు అవన్నీ పెట్టేసేటప్పటికి 3 అయింది. 3కి లోపలికి వెళ్ళాము. మేము 3:30 ముందే బయటకు వచ్చేసాము. సో చాలా ఫ్రీగా ఉంది, అంటే టైం ఏం పట్టలేదు అసలు. మేము వెయిట్ అనేది చేయలేదు, ఇలా వెళ్ళిపోయి అలా వచ్చేసామన్నమాట. మేము ముందే ఇలా వెయిట్ చేసాం అనమాట. ఫోన్లు ఇచ్చేటప్పుడు ఒక క్యూ లైన్ అనమాట. సో అక్కడ మాకు 1/2 hour, దర్శనం కూడా అంతసేపు పట్టలేదు. మాకు ఫోన్స్ పెట్టడానికి వెళ్ళినప్పుడు, తీసుకోవడానికి వెళ్ళినప్పుడు 2 కలిపి 1 hour టైం పట్టింది. సో అది ఆడుకుంటుంది కదా, అది దాని ఫేవరెట్ టాయ్ అన్నమాట. ఫస్ట్ నుంచి దాంతోనే ఆడుకుంటుంది, ఆ టాయ్తోనే.
మేము టెంపుల్లో వీడియో తీద్దాం అనుకున్నాము, శుభదం దర్శనం ఎటు ఉంటుంది, ఎటు వెళ్ళాలి అని చెప్పి మేము. కానీ వాన వల్ల అది అస్సలు కుదరలేదు, మాకు హరిబరి అయిపోయింది. మేము ఈ రెస్టారెంట్లోనే 2-3 ఫొటోస్ దిగాము అంతే. దర్శనం అనేటప్పటికి 3:30కి మేము బయటకు వచ్చేసాము. ఆ ఫోన్స్ అవి కలెక్ట్ చేసుకుని మేము క్యాబ్ ఎక్కి మళ్ళా హోటల్కి వెళ్ళేటప్పటికి మాకు 7:30 అయింది టైము. సో మేము అలా రిలాక్స్ అయిపోయాము. నైట్ మాకు 11:30కి ట్రైన్ అనమాట. సో మేము అలా రిలాక్స్ అయ్యి ఒక స్లీప్ వేసామన్నమాట. ముగ్గురం స్లీప్ వేసి లెగిసి కాస్త ఫ్రెష్ అయ్యి మళ్ళా రైల్వే స్టేషన్కి వెళ్ళి రిటర్న్ ట్రైన్ అనేది ఎక్కాము. బుజ్జులకి చలేసిద్దేమో అని చెప్పి ఇలా స్వెటర్ వేసి ఫుల్గా కవర్ చేసేసాను దాన్ని. అయితే బుజ్జిలో తింటుంది బిస్కెట్, హోమ్ మేడ్ బిస్కెటే, సో రాగి బిస్కెట్. సో ఇలా అదేంటంటే జస్ట్ కొరకలేదు కదా అప్పుడే, అలా చప్పడిస్తూ ఉంది. అది అలా చేస్తుందని చెప్పి దానికి అది ఇచ్చేసాను అనమాట. సో అది తినది అంటే ఒక 10 minutes అలా చేసింది అనమాట రిటర్న్లో. తర్వాత అంతా పడుకునే ఉంది అది. సో ఈ బిస్కెట్ ఇలా తినకపోయినా కూడా ఒక 10 minutes వాటర్లో వేసి అలా ఉంచేస్తే మనం సెర్లాక్ లాగా పెట్టేయచ్చు బేబీస్కి. అది నోట్లో పెట్టుకుని అంతా అంటించుకుంటుంటే అది అబ్జర్వ్ చేసుకుంటాను, చేతికి ఏంటి అంతా అంటుతుంది ఏంటి అనేది చూసుకుంటుంది అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. ఇలా తింటూ ఆడుకుంది. సో లాస్ట్కి నేను తీసేసుకున్నాను అనమాట. అవి పీసెస్ లాగా అయిపోతున్నాయి, మళ్ళీ గొంతుకు అడ్డం పడుతుంది అని చెప్పి ఆ బిస్కెట్ తీసేసుకున్నాను. అది కూడా ఏంటంటే కొంచెం అలా చేస్తుందని చెప్పి ఆ బిస్కెట్ ఇచ్చాను. సో సైలెంట్ అయిపోయింది. సో ఇంకా అది తీసేసుకున్నాక 5 minutesకి నిద్రపోయింది అనమాట. సో అది కూడా టైర్డ్ అయిపోయిందో మరేమో తెలియదు కానీ నిద్రపోయింది. మార్నింగ్ నేను ఫుడ్కి లేపినా కూడా లేగలేదు. సో అలాగే లేపి నేను దానికి ఫుడ్ పెట్టాను. ఫుడ్ తిని మళ్ళీ పడుకుందనమాట. సో ఒక 11కి అలా 11:30కి లెగిసింది. లెగిసాక వాళ్ళ నాన్న అలా బయట చూపిస్తున్నాడు విండో నుంచి, చూడు ఇలా మూవ్ అవుతున్నాయి అలా మూవ్ అవుతున్నాయి అని చూపిస్తున్నాడు. సో అలా చెప్పాలి మనం బేబీస్కి. సో అప్పుడే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ట్రైన్ మట్టికి ఆల్మోస్ట్ ఒక 10 minutesలో హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేస్తుంది అన్నప్పుడు 1.5 hour ఆపేశారు. సో ఆపేస్తే ఇంకా 10 minutesలో రైలు కదిలిద్ది అన్నప్పుడు చాలామంది దిగిపోతుంటే ఎక్కండి రైలు స్టార్ట్ అయ్యిద్ది అంటే మళ్ళీ వాళ్ళందరూ ఎక్కేశారనమాట. సో చాలాసేపు 1.5 hour అలా ఆపేటప్పటికి ట్రైన్ ఆగిపోయిందేమో అని మేము అనుకున్నాము. సో ఇంకా స్టార్ట్ అవ్వదేమో, ఏమైనా ముందు ప్రాబ్లం వచ్చిందేమో అనేసి ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనే ఒక థాట్ అనేది వచ్చేసింది అనమాట మాకు అందరు దిగిపోయేటప్పటికి. బుజ్జులు ఏంటంటే చాలాసేపు పడుకుంది కదా, సో లెగ్గానే ఫుల్ యాక్టివ్ అయిపోయింది అనమాట. ఆడుతూ చాలా ఎంజాయ్ చేసింది క్లైమేట్ అనేటప్పటికి ట్రైన్లో. మేము ఇంటికి వచ్చేటప్పటికి 3:30 దాటింది. సో ఎందుకంటే ట్రైన్ 1.5 hour లేట్ అయింది. యాక్చువల్గా అయితే 1:30 to 2 మధ్యలో ఇంటికి వచ్చేసేవాళ్ళం. సో ఇది బుజ్జులు ఫస్ట్ ట్రిప్ అనమాట. సో తిరుపతి ట్రిప్ ఫస్ట్ది. సో తిరుపతి ట్రిప్ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది చేసేసాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.